హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కార్తీక పురాణం 3వ అధ్యాయాన్ని విందామండి. ముందుగా ఉసిరి యొక్క ప్రాధాన్యత గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం. దామోదరుడికి ప్రీతికరంగా ఆయుర్వేద శాస్త్రంలో ఉసిరిలో ఎన్నో రకాల సుగుణాలున్నాయి. సంస్కృతంలో త్రిఫలాల్లో ఉసిరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ధనత్రయోదశి నాడు ధన్వంతరి జయంతి, ధన్వంతరి ఆయుర్వేద దినోత్సవం మన తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ధన్వంతరి అనగా నారాయణుడే కదా. ఆ నారాయణుడి పేరే కార్తీక దామోదరుడిగా వర్ధిల్లుతూ ఉంది. కార్తీక దామోదరుడికి ప్రీతికరంగా మనం ఈ కార్తీకంలో ఉసిరి దీపం పెడతాం. ఈ మాసంలో ఉసిరిని తింటాం, దానం చేస్తాం. మనం తినే వస్తువునే దానం చేయడం అనేది గొప్ప విశేషం. కార్తీక ద్వాదశి నాడు ప్రత్యేకంగా ఉసిరి దీపాలు బ్రాహ్మణుడికి ఇచ్చి ఆశీర్వాదం పొందుతాం. ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కూడా ఉసిరి దీపాల ప్రాధాన్యత అంత ఇంత కాదండి. చాలా గొప్ప విశేష సుగుణాలు ఉన్నటువంటి ఈ ఉసిరి మీద నూనె ఒత్తి పెట్టి లేదా నెయ్యి ఒత్తి పెట్టి మనం దీపం వెలిగించుకుంటాం. చాలా మంచి పుణ్యం కలుగుతుందండి. సరే, ఇప్పటికీ మరి ఈ కార్తీక మాసంలో 3వ అధ్యాయాన్ని శ్రవణం చేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా వినండి. కార్తీక మాసం స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తూ ఉంటారు. మరి అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి ఇక్కడకు బ్రహ్మ రాక్షసిగా పుడుతూ ఉంటారు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకించుము. బ్రహ్మ రాక్షసులకి ముక్తి ఎలా కలిగిందో ఈ భాగంలో తెలుపుతున్నాడండి. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, వాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక వటవృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపంలో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మ రాక్షసుల కిందకి దిగి అతని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగింది. మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని మాకు జ్ఞానోదయమైనది స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మమ్ము రక్షింపుడని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చారు. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాడు. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వము గలవాడనై యుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించితిని.
పాఠశాలల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానపరచుచు లుబ్ధుడైననై లోకకంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేసి తిని. అందులక ఆ విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివిగాన నీవు రాక్షసుడవై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో నందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కాన నా అపరాధము క్షమింపమని వానిని ప్రార్థించి తిని. అందులక అతడు దయతలిచి, ఓయి, గోదావరి క్షేత్రం ముందుగా వటవృక్షము గలదు. నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపము నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబ వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్ర అను నటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడివాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకు ఈ రాక్షసత్వమును కలిగెను. నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములు ఏడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటల తెలియజేశాడు. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించారు. ఇలా ముగ్గురు కూడా ప్రార్థించడం జరిగింది. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపనములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీకు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబు వల్ల మీకు ఈ రూపము కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి ఆ యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు తృప్తి నందుతారు. వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. మరి ఇక్కడితో కార్తీక మాసం కార్తీక పురాణంలో నుండి తృతీయ అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తమైనది. ఈ వీడియోను ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే అందరూ కూడా కార్తీక మాసం అంతా కూడా ఉసిరి దీపాలు పెడుతూ మంచి ఫలితాన్ని పొందండి. ధన్యవాదములు.